అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యాన్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ సూప్. ఈ వింటర్లో వేడిగా చికెన్ సూప్ చేసుకుని తాగితే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో చేసేద్దామా మరి? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ బటర్ కొంచెం కరిగాక దీనిలో చాప్ చేసుకున్న గార్లిక్ పీసెస్ని వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కలు వేసుకోండి. ఈ వెల్లుల్లిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ ఈ వెల్లుల్లిని ఫ్రై చేసిన తర్వాత 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలను వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని మరో 10 సెకండ్లు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసినప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. తర్వాత హాఫ్ క్యారెట్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని, ఉల్లికాడలను ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత 150 to 200 గ్రామ్స్ చికెన్ని, బోన్లెస్ చికెన్ అయినా బోన్తో చికెన్ అయినా తీసుకుని దీనిలో వేసుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అనేది ఉడికేంత వరకు, అలాగే ఈ రెడ్గా ఉన్న చికెన్ని వైట్ కలర్లో వచ్చేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవుతే దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి చికెన్ అనేది పీసెస్ కింద, చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 3 నుంచి 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 240 ml కప్తో, అంటే 3/4 లీటర్ నుంచి 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవచ్చు. ఇలా నీటిని వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలకి దీనిలో ఉన్న చికెన్ అంతా దీనిలోంచి తీసి బయటకు సెపరేట్ చేసేయాలి. ఇలా ముక్కల బదులు మీరు ఒక పెద్ద పీస్ తీసుకున్నా పర్లేదు, లేదా బోన్తో ఉన్న పీసెస్ తీసుకున్నా పర్లేదు. బోన్తో తీసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ బయటకు తీసుకున్న తర్వాత చిన్న ముక్కలు చేసుకున్న చిన్న ముక్కలను దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మరిగించుకోవాలి. కొంచెం సేపు ఇలా బాగా మరిగించుకున్న తర్వాత చికెన్ అనేది మెత్తగా ఉడికిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని దానిలో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న సూప్లో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో మనం బోన్లెస్ చికెన్ వేసాం కాబట్టి ఈ చికెన్ బాగా ఉడికేలా చూసుకోవాలి. ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత మంచిది. కార్న్ఫ్లోర్ వేసుకోకముందే బాగా ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్ అనేది మెత్తగా ఉంటుంది. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిరియాల పొడి బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొంచెం సేపు మరిగించి ఈ మరుగుతున్న దానిలో 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక కోడిగుడ్డు తీసుకుని దానిలో ఎగ్ వైట్ని మాత్రమే తీసుకుని ఈ మిశ్రమాన్ని స్పూన్తో బాగా బీట్ చేసుకుని ఈ సూప్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం సేపు వరకు దీన్ని కదిలించకుండా ఉంచాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఇది కొంచెం గడ్డలుగా వైట్గా ఫామ్ అయిన తర్వాత మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఈ ఎగ్ వైట్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. అలాగే సాసెస్ కూడా వేసుకోకపోయినా పర్లేదు. రెస్టారెంట్లో సూప్స్లో కంపల్సరీ ఈ సాసెస్ అనేవి వేస్తారు. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మీరు సాసెస్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఓన్లీ మిరియాల పొడి ఒకటి వేసుకుని చేసుకున్న చాలా బాగుంటుంది సూప్. సో ఇది మరి కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఇలాగా బాగా కలుపుకొని, అలాగే ఫైనల్గా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకుని పైన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అలాగే ఈ టైంలో కావాలంటే కొంచెం ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే సూప్ అయితే రెడీ అయిందండి. ఫైనలీ చికెన్ సూప్ రెడీ. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.